కోర్టు ఆదేశాలను ప్రభుత్వం లెక్క చేయడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. సో ఒక్కసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తే ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఇనిషియల్గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టికెట్ రేట్లు పెంచాలి అంటూ ఒక సింగిల్ జడ్జికి సంబంధించిన ఒక హైకోర్టు పిటిషన్ అయితే ఫైల్ చేశారు. ఆ హైకోర్టు పిటిషను వాళ్ళ అప్లికేషన్ని కొట్టిపారేసింది. తర్వాత 2 రోజుల తర్వాత ఒక డివిజనల్ బెంచ్ గతంలో ఉన్న రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా వాటిని ఉల్లంఘిస్తున్నారు, దీనికి హైక్ ఇచ్చారు అంటూ డివిజనల్ బెంచ్ జనవరి 7న అది కొట్టిపారేసింది. జనవరి 8న మళ్ళీ మనం ఒకసారి చూస్తే కనుక ఇటు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అలాగే ఇటు హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రెషర్ ఉండడం వల్ల మొత్తానికైతే ఇటు రాజాసాబ్కి లాస్ట్ మినిట్లో రేట్లు పెంచుకోవడానికి ఇటు సింగిల్ స్క్రీన్కి 105 రూపీస్ అలాగే ఇటు మల్టీప్లెక్స్లకి 132 రూపీస్ పెంచుకునే అవకాశం ఇచ్చారు. కానీ జనవరి 9న ఉదయం ఇటు ఒక యాక్టివిస్ట్ లాయర్ విజయ్ గోపాల్ ఆయన ఒక లంచ్ మోషన్కి సంబంధించిన ఒక పిటిషన్ని హైకోర్టులో దాఖలు చేశారు. జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ఇమీడియట్గా గవర్నమెంట్ ఇచ్చిన జియోని సస్పెండ్ చేయాలి, ఆ రేట్స్ హైక్ చేయడం కరెక్ట్ కాదు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటూ తీర్పునిచ్చింది. అప్పటికే సినిమా టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఇటు ఫ్యాన్స్ థియేటర్లకు చేరుకున్నారు, ఇంకా ప్రీమియర్ షో వేయట్లేదు ఏంటని